Circle Inspector, Sub Inspector, and Dr. Durga Prasad Garu, and the advocates of Venkatagiri Bar Association, and all the students of IIHT. మేము మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ నుండి వచ్చామండి. మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ మేము ఫ్రీ లీగల్ ఎయిడ్ని ప్రొవైడ్ చేస్తాము. అంటే ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టి లాయర్ని పెట్టుకోలేదో, వాళ్ళకి కావాల్సిన కోర్ట్ ఫీజు కట్టి డబ్బు ఖర్చుతో న్యాయం పొందలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఎమ్మెల్యేసీకి వచ్చి ఈ ప్రాబ్లమ్ని ఒక పేపర్ మీద ప్రజెంట్ చేస్తే మేము ఎటువంటి కోర్ట్ ఫీజు కలెక్ట్ చేయకుండా, లాయర్ని పెట్టుకోకుండా ఫ్రీగానే మీకు న్యాయ సహాయం అందేలాగా చేస్తాము. సో ఇట్లా పేదవారి కోసం, ఆడవారి కోసం, ఇంకా మైనారిటీస్ కోసం, ఎవరైతే డబ్బు ఖర్చు పెట్టుకొని మేము కోర్టు వరకు రాలేమనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం మండల్ లీగల్ సర్వీసెస్ కాబట్టి ఫ్రీగా లీగల్ ఎయిడ్ని ప్రొవైడ్ చేస్తుంది. మీకోసం ఒక లాయర్ని ఎంగేజ్ చేస్తాం మేమే. వాళ్ళు మీ కేసెస్ అన్ని టేకప్ చేసి మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇచ్చేలాగా మేము వర్క్ చేస్తాము. అండ్ ఇందాక చెప్పినట్టుగానే ఈ టీజింగ్, ర్యాగింగ్ ఇదంతా ప్రొహిబిటెడ్ అని చెప్పి మనకు తెలుసు కదా. సినిమాలో చూసినట్టు జీవితం ఉండదు కదా. అంటే కలర్ఫుల్గా కాలేజ్లోకి వెళ్తాము, ఒక ఫస్ట్ ఇయర్ ర్యాగింగ్ చేస్తాము, ఫైనల్ ఇయర్లో ఫేర్వెల్ పార్టీ తీసుకొని బయటకు వచ్చేస్తాము. ఇలా ఉండదు కదా జీవితం. ఇట్లా మనం ర్యాగింగ్ గురించి వెళ్ళినప్పుడు ఏం చేస్తారని అంటే, ఎవరైనా ఒక సెన్సిటివ్ అమ్మాయి ఉంటుంది లేదా అబ్బాయి ఉంటారు, ఒక చిన్న కంప్లైంట్ ఫైల్ చేస్తారు మనం వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు. సో ఆ కంప్లైంట్ ఎక్కడికి వెళ్తుంది అంటే, మీకు తెలిసినట్టే డీనో, వైస్ ఛాన్సలర్, చైర్మన్, ఆ యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ లేదా కాలేజ్ అయితే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తుంది. సో ఇది ఒక ఇంటర్నల్ కమిటీ ఫామ్ చేస్తారు, అది మళ్ళీ తిరిగి కలెక్టర్ దగ్గరికి వెళ్తుంది. సో ఆ స్టూడెంట్ పైన ఒక ఇంటర్నల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని కలెక్టర్ ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ చేసి నిజంగా ఆ స్టూడెంట్ ర్యాగింగ్ చేయడం వల్ల ఇంకో స్టూడెంట్కి ఇబ్బంది కలిగింది అని ప్రూవ్ అయిందంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు, కొన్నిసార్లు రెస్టికేట్ చేస్తారు, కొన్నిసార్లు ఇంప్రిజన్మెంట్ కూడా ఇస్తారు. అంటే 6 నెలలు జైలు కూడా పంపిస్తారు, లేదా ₹1,00,000 ఫైన్. సో ఇవంతా మనం ఏమంటే సినిమాలో చూసి నేర్చుకుంటాం, కామెంట్ వేయాలి, విజిల్ వేయాలి, ర్యాగింగ్ చేయాలి అని. కానీ ఇదంతా మనకి సినిమాలో చూపించారు కదా. కానీ కంప్లైంట్ వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయ్యే ప్రొసీజర్ ఏంటంటే ఇదంతా నడుస్తుంది అనమాట. అందుకని ర్యాగింగ్ ప్రొహిబిటెడ్. సో మనకు అలాంటి థాట్స్ ఏమన్నా బ్రెయిన్లో ఉన్నా కూడా మనం ఆపేసుకోవాలి. బయటికి వెళ్తే ఇదంతా సినిమాలో చూపించుకొని మనకి ఏమంటారు ప్రిన్సిపల్ ఛాంబర్లో, తర్వాత కలెక్టర్ గారి ఆఫీస్లో జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి సిఐ గారు చెప్పున్నారు కదా. హెల్మెట్ పెట్టుకోవాలని చాలా సేఫ్, మన ప్రాణాన్ని కాపాడుతుంది, ఎదుటి వాళ్ళని కూడా కాపాడుతుంది అని చెప్తారు. సో ఇప్పుడు మనం ఎందుకు పెట్టుకోవాలో విన్నాము. ఇప్పుడు పెట్టుకోకపోతే ఎలాగో కోర్టు ఫైన్ వేస్తుంది, ఒక ₹10,000 ఫైన్ వేస్తుంది. జేబులో డబ్బులు ఉంటే కడతాం, లేదు డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు, సింపుల్గా జైలుకి పంపిస్తారు. మేము ఫైన్ కట్టాలని చెప్పినప్పుడు అంతే కదా జరిగేది, పెద్దగా నష్టం ఏం జరగదు అనమాట. సో ఇప్పుడు ఏమైందంటే, ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక 16 ఇయర్స్ అబ్బాయి కానీ లేదా ఒక 18 ఇయర్స్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వెళ్తూ ఉన్నారు, ఎదురుగా ఒక మనిషి వస్తున్నారు, వీళ్ళకి డ్రైవింగ్ సరిగ్గా రాదు, లేకపోతే బండి సరిగ్గా డ్రైవింగ్ రాదని అనుకున్నాను, లేదా ఇండికేటర్ సరిగ్గా వేయలేదు, వాళ్ళు లెఫ్ట్ వెళ్ళాల్సింది రైట్ వేస్తున్నారు, లేకపోతే వెహికల్ నడి రోడ్లో ఆపేశారు, లేదని మనం అంటారు కదా ఏదైతే బుల్లెట్ షాట్స్ వేస్తుంటారు, స్కిడ్ చేస్తుంటారు, సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ చేస్తుంటారు, ఇలా చాలా మీకు తెలుస్తాయి కదా. ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే పొరపాటు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒకళ్ళు చనిపోయారు మన చేతిలో. అంటే మనం చేసిన ఒక పని వల్ల ఒకళ్ళు చనిపోయారు అనమాట. ఇప్పుడు ఏమైతుంది, ఆ ఇంట్లో ఒక హస్బెండ్ ఆర్ వైఫ్ ఉంటారు, చనిపోయారు. సో 2 పిల్లలు ఉన్నారని అనుకున్నాము. ఇప్పుడు చదువు ఆపేయాలి ఆ పిల్లలు, ఎందుకంటే ఉన్న తల్లి పని చేయలేదు, 2 పిల్లల్ని చదివించలేదు. సో అందుకని ఏం చేస్తారంటే ఫస్ట్ అబ్బాయిని ఏం చేస్తారు, నువ్వు చదువు ఆపేసేదా, నువ్వు చదువు ఆపేసిన తర్వాత మనం చెల్లికి మంచి పెళ్లి చేద్దామని చెప్పేసి అని అంటారు. సో ఇప్పుడు తల్లి ఏం చేయాలి, బయటకు వెళ్ళి కూలి పని కానీ చిన్న పని కానీ చేయాలి. ఫస్ట్ కూలి పని ఎందుకు చేయాలి, ఈ అబ్బాయి జైల్లోకి వెళ్తాడు కాబట్టి అతను బయటికి తీసుకురావాలి కదా. తీసుకురావాలని అంటే మన కోర్టు ఖర్చులు ఉంటాయి, వారి ఖర్చులు ఉంటాయి, పోలీస్ ఖర్చులు ఉంటాయి కదా. ఇవన్నీ ఖర్చు పెట్టుకోవడానికి ఆమె కష్టపడాలి ముందు బయట తిప్పడానికి కానీ. ఆ తర్వాత ఏం చేస్తారు, చదువుతాను. ఆ తర్వాత ఇంట్లో ఉన్న ఆడపిల్లని ఏం చేస్తారు, అమ్మ మనం పెద్ద చదువు చదివించడానికి ఫాదర్ లేదు కదమ్మా నీకు, కాబట్టి ఏం చేద్దామంటే ఒక మంచి సంబంధం వచ్చిందని చెప్పి పెళ్లి చేస్తారు. సో అక్కడ ఒక చైల్డ్ మ్యారేజ్ స్టార్ట్ అయింది. అంటే మీరు చేసిన ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల ఒక ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చింది, ఒక అబ్బాయి చదువు ఆగిపోయింది, ఒక చిన్న పిల్లకి చైల్డ్ మ్యారేజ్ జరిగింది. సో ఇదంతా ఏంటి, మనం చేసి అవతల వాళ్ళ వైపు అంటే చనిపోయిన వాళ్ళ కుటుంబం, ఇటు మన వైపు వద్దాం. మనం యాక్సిడెంట్ చేసాము, మనకి ఎలాంటి నష్టం జరగలేదు కదా. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే సిఐ గారు కేసు పెట్టారు, ఇన్వెస్టిగేషన్ చేశారు, ఛార్జ్ షీట్ వేశారు, కోర్టులో కేసు నడుస్తూ ఉంది.
ఇప్పుడు చదువుకునేటప్పుడు నువ్వేం చేస్తావు, ఇటు ఎగ్జామ్స్ రాయాలా లేదా కోర్టు వాయిదాలు తిరగాలా? సరే, నీకు ఏదో జడ్జి గారి జాలి పడిచ్చేసి ఎగ్జామ్స్ కూడా రాయించారు, వాయిదాలు కూడా నేను రానివ్వలేదు. కానీ తర్వాత ఏమైంది, కేసు నిరూపించబడింది, నీకు ఒక మంచి ఉద్యోగం రాబోతుంది. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ పోలీస్ ఎంక్వైరీ పంపిస్తారు కదా, వీళ్ళపైన కేసెస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. మరి అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఫలానా వాళ్ళని యాక్సిడెంట్ చేశాడు, ఇతని పైన ఒక కేసు ఉంది అని చెప్పేసి అని అంటారు. కేసు ఉన్నప్పుడు మరి ఉద్యోగాలు ఇస్తారా మనకి? జైలుకి వెళ్ళి వాళ్ళకి మర్యాద చేస్తారా? లేదు కదా. సొసైటీలో మనకి ఎలాంటి పేరు ఉంటుంది? సో ఇదంతా ఏంటంటే హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లనే జరిగింది. సో ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం అవసరమా కాదా? సో ఇదంతా మనకి చెప్పరు కదా పుస్తకాల్లో, ఏదో టైం పాస్కి వచ్చేసి హెల్మెట్ పెట్టుకోమన్నారు, మనం విన్నామని చెప్పేసి అని అంటారు. ఇదంతా మేము చూస్తాం కాబట్టి ఇదంతా మనకొద్దు, హెల్మెట్ పెట్టుకోవడానికి మనం సింపుల్గా చెప్తాము. సరే, ఇప్పుడు కేసు అయిపోయింది, జైల్లోకి పంపించేసాం మేము. ఒక 2 సంవత్సరాలు జైలు ఎలా ఉంటుంది? సినిమాల్లో చూపించినట్టు పార్క్ లాగా ఉంటుందా? నిజమైన జైలు ఎలా చూపిస్తున్నారు సినిమాలో? అందంగా చూపిస్తున్నారు, అందంగానే పెడతారు, ఎందుకంటే అది జైలు కాబట్టి. ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది అని అంటే, ఈ రూమ్ ఉంటుంది జైలు, పెద్ద పెద్ద గదులు ఉండవు కదండి, కోటలు కూర్చున్నట్టు. జైలు కాబట్టి ఒక సెల్ ఉంటుంది, దాని లోపల ఒక 70 మంది ఖైదీలు ఉంటారు. ఆ 70 మంది ఖైదీలు పడుకోవడానికి మంచాలు ఇస్తారా? లేదు, నేల మీద పడుకోవాలి. బెడ్షీట్స్ ఇంటి నుంచి తెప్పించుకుంటారా? లేదు, వాళ్ళు ఇచ్చిన బెడ్షీట్, వాళ్ళు ఇచ్చిన పిల్లోనే వాడుకోవాలి. ప్లేట్ గ్లాస్ హాస్టల్లో లాగా ఇంటి నుంచి తెప్పించుకుంటారా? లేదు, సినిమాలో చూపించినట్టు ఒక పాతకాలం ప్లేట్ అని ఒక గ్లాస్ చేతిలో పెడతారు. సరే, అంత బాగానే ఉంది. టైంకి ఫుడ్ పెడతారా? పెడతారు, కానీ ఆ ఫుడ్ ఎవరు వండుకోవాలి? మీరు వండుకోవాలి. అంటే జైల్లో ఖాళీగా ఉంటారు కదా, మీతోనే వంట చేయిస్తారు. తర్వాత ఆ గిన్నెలన్నీ మీతోనే కడిగిస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు, డిన్నర్ టైంకి చికెన్ మటన్ పెడతారా? ఏం లేదు, లిమిటెడ్ పోర్షన్స్లో ఒక చిన్న కప్పు రైస్ పెట్టి 4 గంటలకే డిన్నర్ పెట్టేసి 5 గంటలకు లోపల పడేసి తాళం వేస్తారు. ఉదయం 5 గంటల వరకు జైల్లో బయటికి మీరు బయటకు రావడానికి కూడా లేదు. అది మరి మా పనులు ఎలా చేసుకోవాలంటే, మీకంటూ ఒక వాష్రూమ్ ఇస్తాం కదా, దానికి డోర్ ఉండదు, మీరు లోపల ఏం చేస్తున్నారో బయట వాళ్ళకి తెలుస్తారు. సో జైలు అంటే ఎలా ఉంటుంది, టీవీలో చూసినట్టు ఉంటుందా? కాదు కదా. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, తప్పు చేయాలంటే భయపడాలి మనం. ఎందుకనంటే తప్పు చేసినప్పుడు దానికి ఒక పనిష్మెంట్ ఉంటుంది కదా, అప్పటికప్పుడు మనకు దొరకపోవచ్చు, అంటే ఇవాళకి నువ్వు ఎస్కేప్ అవ్వచ్చు, కానీ లాంగ్ టర్మ్లో దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. కాబట్టి మనం ఏంటనంటే, మన మీద క్రైమ్ రికార్డ్ అనేది ఉండకూడదు. తప్పు చేసినా కానీ వెంటనే ముందు వెళ్ళి దాన్ని ఎలాగా నచ్చి చెప్పు